ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో మహాలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేస్తుందా లేదా అనేది చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. గుడిలో ఆవిడ అన్న మాటలు, ఆ ఇంటికి ఇంకా ఎవరు రారు అని చెప్పి అన్న మాటలు. అయితే మహాలక్ష్మి నా వల్లనే వాళ్ళు అలా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మహాలక్ష్మి రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లవారితే కన్నాకి మళ్ళీ మాధవ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అయితే కన్నా ట్యాబ్లెట్స్ నాకు వద్దన్నయ్య అంటాడు. మాధవ వేసుకో, డాక్టర్ వేసుకోమన్నారు కదా 3 days అని చెప్తాడు. ఈ లోపల నారాయణ దగ్గరికి 2 ఆడవాళ్ళు వస్తారు. మేము ఈ వీధిలోకి కొత్తగా వచ్చాము, మా కోడలు శ్రీమంతం అని చెప్పి పిలుస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పి అంటారు. అయితే ఈ లోపల ఇంకా అందరూ బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి, పుట్టి పెట్టాలి అని చెప్పి అంటారు 2 ఆడవాళ్ళు. ఈ లోపల నారాయణ వాళ్ళ చెల్లి వచ్చి ఇంట్లో ఎవరు ఉండరు, ఇది అందరూ మగవాళ్ళు ఉండే ఇల్లు, ఒక అమ్మాయి కూడా లేదు అని చెప్పి అంటుంది ఆమె. ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరు ఎంతసేపు నిలబడినా ఎవ్వరూ రారు, వెళ్ళండమ్మా వెళ్ళండి అని చెప్పి అంటుంది నారాయణ వాళ్ళ చెల్లి. ఈ లోపల మహాలక్ష్మి ఆగండి అని చెప్పి హారతి పళ్ళెం తీసుకుని వస్తుంది. అందరినీ హారతి తీసుకోమని చెప్తుంది. అలాగే నారాయణ వాళ్ళ చెల్లికి కూడా హారతి తీసుకోమని చెప్తుంది. ఇంకా పిన్ని గారు హారతి తీసుకోండి అని అంటుంది మహాలక్ష్మి. ఇంకా ఆమె అంటుంది నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంది. నేను వెళ్తేనే కదా రావటానికి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. మీ పిచ్చి కానీ నేను ఎక్కడికి వెళ్తాను అని అంటుంది మహాలక్ష్మి. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది ఎన్నింటికి ఫంక్షన్ అని అడుగుతుంది. 6 గంటలకి అని చెప్తారు. అయితే ఇంట్లో దేవత లాంటి మహాలక్ష్మి లాంటి కోడల్ని పెట్టుకుని లేరు రారు అంటావేంటమ్మా, ఈవిడికి కొంచెం తిక్కల్లే ఉంది నిజంగానే అని చెప్పి అంటారు వాళ్ళంతా. ముత్తైదులు అన్న మాటలు విని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నారాయణ చాలా గట్టిగా విజిల్ వేస్తాడు. ఇంకా అందరూ లోపలికి వస్తారు. మీరు సడన్గా ఎలా వచ్చారు అని అడుగుతారు మహాలక్ష్మిని. నేను వాళ్ళు రావటం చూశాను, పెరట్లోంచి లోపలికి వచ్చాను, లగేజ్ తీసుకుని వస్తే అప్పుడే వచ్చానని తెలుస్తుంది కదా, అందుకే లోపల నుంచి వచ్చాను హారతి తీసుకుని అని అంటుంది మహాలక్ష్మి. మీరు కరెక్ట్గా సమయానికి వచ్చారు అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా నారాయణ అంటాడు సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు వచ్చావు అని చెప్పి అంటాడు నారాయణ. నేను ఇంటికి రావటానికి ఒక బలమైన కారణం ఉంది అని అంటుంది మహాలక్ష్మి. నిజంగానే వచ్చావా అని చెప్పి అడుగుతుంది కన్నా. అటు చూడరా అని చెప్పి లగేజ్ చూపిస్తుంది మహాలక్ష్మి. ఆ కారణం ఏంటి వదినా అని అంటాడు కన్నా. ఈ లోపల మాధవ చెప్తాడు చక్రి సారీ చెప్పాడనా అని చెప్పి అంటాడు. కాదు అంటుంది మహాలక్ష్మి. కన్నా బెంగ పెట్టుకుంటాడనా అని అంటాడు కేశవ. కాదు అంటుంది మహాలక్ష్మి. నేను బిడీలెక్కు కాలుస్తున్నాననే కదా మాత వచ్చావు అని అంటాడు నారాయణ. ఇంకా మహాలక్ష్మి కాదు అంటుంది. మరి ఏంటి బలమైన కారం అని అడుగుతారు. నేను ఇంట్లోకి రాకముందు ఉన్న ఒక గుర్తింపు, ఇంటి మీద ఉన్న పేరు మళ్ళీ నేను ఇంటికి వచ్చాక పోయింది, మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ అదే పేరు వచ్చింది. దానికి సాక్ష్యం మీ అత్త మీ ఇంటి ముందు కూర్చుని మిమ్మల్ని అవమానించడం. అది మిమ్మల్ని అలా అవమానించడం నాకు నచ్చటం లేదు, అది నా వల్ల జరిగితే ఇంకా నచ్చటం లేదు. అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చాను, ఈ ఇంటి మీద ఉన్న పిలుపు పోవాలి అని చెప్పి. ఇంకా మాధవ అంటాడు నేను మీకు చాలా రుణపడి ఉంటానమ్మా అని అంటాడు. మహాలక్ష్మి చెప్తుంది నేనే మీకు రుణపడి ఉంటాను, మీరు నాకు చాలా చేశారు, నేనే మీకు ఏం చేయలేదు అని అంటుంది మహాలక్ష్మి. నేను మా పుట్టింటి నుంచి వచ్చాక నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, బయట సమాజం నుంచి రక్షణగా కాపాడారు, ఆకలి అనేది తెలియకుండా నాకు అన్నం పెడుతూ వచ్చారు, నన్ను ఎంతో బాగా చూశారు, పుట్టింటిని మర్చిపోయేంత ప్రేమగా చూశారు, దానికి నేను చాలా కృతజ్ఞతలు. చక్రి వల్ల తప్పు జరిగింది, దానికి నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను, ఇంటికి మళ్ళీ చెడ్డ పేరు తీసుకొచ్చాను, మీకు నా వల్ల అవమానం జరుగుతుంది అనే బాధ నాకు ఉంది అని అంటుంది మహాలక్ష్మి. నేను మా పుట్టింటి నుంచి వచ్చినప్పుడు కూడా అంత బాధపడలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళాక నాకు హోమ్ సిక్ అంటారు చూసారా, అలా ఫీల్ అయ్యాను అని అంటుంది మహాలక్ష్మి. ఇంత పెద్ద ఆయన కూడా నన్ను ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చాడు, నన్ను చాలా బాగా చూసుకున్నారు మీరంతా అని అంటుంది మహాలక్ష్మి. నేనేమన్నా మీకు పడాల్సినంత అవసరం ఏముంది, ఇంత పెద్ద ఆయన కూడా ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చారు. సంస్కారం అనేది ఐశ్వర్యంలోనూ అలాగే మాటల్లోనూ ఉండదు, మనసులో ఉంటుంది అని అంటుంది మహాలక్ష్మి. చక్రి వెళ్ళి మహాలక్ష్మి బెడ్ మీద మాట్లాడుతూ ఉంటాడు. మహాలక్ష్మి వచ్చిన విషయం చక్రికి తెలియక
మహాలక్ష్మి బెడ్తోనే మాట్లాడతారు. ఆగు, దుమ్ము పట్టిందా, దులుపుతాను అని చెప్పి బెడ్ దులుపుతారు. ఇంకా మంచం మీద కూర్చోబోతుంటే వద్దులే, మంచం కింద నీ మంచం పక్కన కూర్చుంటేనే అంత గోల్ చేసావు, ఇంకా మంచం మీద కూర్చుంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి కూర్చోలేదు చక్రి. ఏంటమ్మా నీలో స్పెషాలిటీ, నాకు తెలియక అడుగుతాడు. మీ అన్నకి ఎంత పొగరుందో నీకు కూడా అంతే పొగరుంది. సారీ చెప్తే చెప్పించుకోవాలి, నేనేమైనా గిచ్చితే గిచ్చించుకోమన్నానా అని చెప్పి అంటాడు చక్రి. మహాలక్ష్మి ఏమో వెనకాల నుండి అంతా వింటూ ఉంటుంది. కొంచెమైనా ఆలోచించండి, అసలు పాపం బిడ్డ ఏమైపోతాడో, కోడి మెదడు అని అంటాడు చక్రి మహాలక్ష్మిని. ఎప్పుడు నిన్ను చూశానో తల్లో అప్పటి నుంచి మీ నాన్నకో మేర, మీ అన్నయ్యకో మేర, ఆ కిడ్నాపర్లకు ఒక మేర, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఉత్కారీశారు. నీకో దండం తల్లి, ఇప్పుడైనా బృందావనానికి రావచ్చు కదా అని అంటాడు చక్రి. నీ గొంతు కంచులాగా వినపడక మా బృందావనం చూసారా ఎంత సైలెంట్గా అయిపోయింది అని అంటాడు చక్రి. హాస్టల్కి వస్తే గెంటేస్తావు, ఆఫీస్కి వస్తే ఎక్కడికున్నానే తన్నేస్తావు, మొత్తానికి గెట్ అవుట్ అయితే చేసేస్తావు నన్ను అని అంటాడు చక్రి మహాలక్ష్మిని. బెడ్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమో ఇదంతా వింటూ ఉంటుంది. ఎలా చావాలి నీతో, అసలు ఏంటి నీ బోడి గొప్ప అని అంటాడు చక్రి మహాలక్ష్మిని. నీ రూమ్కి రావటం తప్పైపోయిందా, అప్పుడు మీ రూమ్కి రమ్మని, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ రూమ్కి రమ్మని పడుకోమని చెప్పావు కదా, ఇప్పుడు వస్తే తప్పైపోయిందా అని అంటాడు చక్రి. ఒక రకంగా తప్పేలే, అప్పుడు నీ పర్మిషన్ ఉంది, ఇప్పుడు నీ పర్మిషన్ లేదు అని అనుకుంటాడు చక్రి. ఏం చేసినా మీరే రైటు, ఈ చక్రి గారిదే తప్పు అని అనుకుంటాడు చక్రి. హాస్టల్లో హాయిగా పడుకోండి అని అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ లోపల వెనక్కి తిరిగితే మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మిని చూస్తూ ఒక నిమిషం అలా ఉంటాడు చక్రి. ఏంటో ఎక్కడ చూసినా మీరే, ఆ మంచం మీద మీరే, ఈ గోడకి మీరే, ఆ కళ్ళు మాత్రం ఎప్పుడు బగబగా మండుతూ ఉంటాయి, గంప రాక్షసి అని చెప్పి వెళ్ళిపోతాడు చక్రి అక్కడి నుంచి. మహాలక్ష్మి ఏయ్ అని పిలవబోతుంది, ఈ లోపల వెళ్ళిపోతాడు చక్రి. కేశవ మహాలక్ష్మి వచ్చిందన్న ఆనందంతో శైలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శైలు రాగానే అంటుంది, ఏంటి మొహం వెన్నెల్లా వెలిగిపోతుంది అని అడుగుతుంది. ఈ ఆనందానికి కారణం నేనే కదా అని అంటుంది శైలు. కాదు మహాలక్ష్మి గారు అని చెప్పి అంటాడు కేశవ. శైలు అంటుంది, మహాలక్ష్మి ఎవరు అంటే మా చక్రికి భార్య అని చెప్పి అంటాడు కేశవ. తను రావడంతో మా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయినాయి, అంతకుముందు అన్ని సమస్యలే, ఇప్పుడు ఏ సమస్య లేదు అని ఆనందంతో చెప్తాడు శైలుకి. శైలు అలిగి వెళ్ళిపోతుంది. ఈ ఆనందానికి కారణం నేను కానప్పుడు ఎందుకు నేను వెళ్ళిపోతాలే, ఇది మళ్ళీ అలిగింది, మళ్ళీ దీని అలక ఎలా తీర్చాలో అని చెప్పి అంటుంది కేశవ. ఈ లోపల రాత్రి అయిపోతుంది. అందరూ డిన్నర్కి పిలుస్తాడు కన్నా, ప్లేట్ కొడుతూ పిలుస్తారు. అందరూ వస్తాడు. చక్రి వచ్చిన తర్వాత నేను తినాలా అన్నయ్య అని అంటాడు మాధవాని. అదేం ప్రశ్నరా అని అడుగుతాడు మాధవ. తిని ఎవరి కోసం బతకాలి అని అంటాడు మాధవతో. ఇంకా నారాయణ అంటాడు, రే అడ్డులెగరా అని అంటాడు చక్రిని. చూసావా నేను అందరికీ అడ్డుగానే ఉన్నాను అని అంటాడు చక్రి. ఇంకా కేశవ కూర్చోరా, ఇప్పుడు ఎవరికి అడ్డు ఉండవు అని అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. మహాలక్ష్మిని చూసి చక్రి నవ్వుతూ ఉంటాడు. అందరూ షాక్ అవుతారు, ఎందుకు నవ్వుతున్నాడా అని చెప్పి. ఇదంతా కళ, మాయ, అసలు ఏం జరుగుతుందో జగమంతా నాకే కనిపిస్తుంది అంటుంది అని అంటాడు. కళ ఏంటన్నయ్య అని అంటాడు కన్నా. రూమ్లోకి వెళ్తే మహాలక్ష్మి అక్కడ ఉన్నట్టుంది, ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఎదురుకుండా కూర్చున్నట్టుంది, చిరుకత్త లాంటి ఆ చూపు, నోరు మూసినంతసేపే ఆ సైలెంట్గా ఉండేది, నోరు తెరిస్తే కంచు అనబోతాడు. ఈ లోపల కేశవ ఆపేస్తారు, వద్దురా అని చెప్పి. అయితే మా చక్రికి తెలియదు కదా మహాలక్ష్మి వచ్చిన విషయం, ఓహో అనుకుంటారు అందరూ. మాధవ మహాలక్ష్మికి కూడా ప్లేట్ ఇస్తారు. నాకంటే కళ మాయలా ఉంది అన్నయ్య, నీకు కూడా కనిపిస్తున్నారా అని అంటాడు చక్రి మాధవాని. నారాయణ చక్రి నెత్తి మీద ప్లేట్ ఇచ్చుకుని ఒకటి కొట్టి, సరిగ్గా చూడరా ఫుల్, మహాలక్ష్మి వచ్చి చాలా సేపు అవుతుంది అని చెప్తాడు నారాయణ. చక్రి అప్పుడు సరిగ్గా చూసి, నవరసాలు పండించే క్షణం నాది ఇదేనేమో అని చెప్పి చూస్తాడు మహాలక్ష్మిని. ఇంకా మహాలక్ష్మి ఆకలిస్తుంది పెద్ది, త్వరగా అన్నం పెట్టండి అని అంటుంది. చక్రి ఇంకా ఏదో మాట్లాడతాడు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పు కన్నా అని చెప్పి అంటుంది. మహాలక్ష్మి గారు నన్ను క్షమించారో లేదో కనుక్కో కన్నా ఒకసారి అని అంటాడు చక్రి. జీవితంలో అది జరగదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. కష్టాలు కోళ్ళకి మేకలకి కాకపోతే మనుషులకు వస్తాయా కన్నా అని చెప్పి చక్రి అంటాడు. అక్కడ ఆపకపోతే ఇక్కడ తింటాం ఆపేస్తా అని అంటుంది మహాలక్ష్మి. ఇంకా చక్రి కేశవ ప్లేట్లో తీసుకుంటుంటే, ఇది నా ప్లేట్ రా అని చెప్పి అంటాడు కేశవ. మరి నా ప్లేట్లోది ఏది అని అడుగుతాడు.
కన్నా ఇదిగో అని చెప్పి చూపిస్తాడు. పచ్చిమిర్చి ముద్దు ముద్దకి వస్తుంది పెద్ది అని అంటుంది మహాలక్ష్మి. తీసి పక్కన పెట్టేయమ్మా అని అంటాడు పెద్ది. ఇంకా కేశవ అంటాడు, వీడినా లేకపోతే పచ్చిమిర్చినా అని అంటాడు. ఇంకా అందరూ సరదాగా అలా నవ్వుకుంటారు. నారాయణ అంటాడు, మహాలక్ష్మి రాకతో ఇంకా ఇంటికి నవ్వులు కూడా వచ్చినాయి అని చెప్తాడు. నన్ను క్షమించారా లేదా ఒక్క విషయం చెప్పమని చెప్పన్నయ్య అని అంటాడు మాధవతో. ఇంకా మహాలక్ష్మి అంటుంది, ఈ జీవి ఎప్పుడు వెళ్తాడు ఇంట్లో నుంచి, ఈ ప్రాణి ఎప్పుడు బయటకు వెళ్తాడు అని అంటుంది. ఇప్పుడు చీకటి పడిపోయింది కదండి, తెల్లవారు సూర్యోదయం అయిన వెంటనే గుర్రాలు ఎక్కిన వెంటనే నేను వెళ్తాను అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా నారాయణ అంటాడు, గంటేమంటావా అమ్మ అని అంటాడు. ఇంకా చక్రి అంటాడు, ఎక్కడికి వెళ్ళమంటారు, కార్ లేదు, లైసెన్స్ లేదు, జేబులో డబ్బులు లేవు, బయటకు వెళ్తే పని లేదు అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా కేశవ శైలికి మెసేజ్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. హాయ్ అని పెడతాడు. శైలి కూడా హాయ్ అని పెడుతుంది. తర్వాత ఏం పెడదామా అని టైప్ చేస్తుంటే ఈ లోపల మహాలక్ష్మి వస్తుంది. లవ్ సింబల్ పెట్టండి అని చెప్తుంది. ఏంటి ఎవరికి మెసేజ్ అని అడుగుతుంది మహాలక్ష్మి. ఏం లేదండి అని అంటాడు కేశవ. ఈ లోపల చక్రి వస్తాడు. నాకు చోటు మొత్తం చెప్పాడు, శైలు నువ్వు ప్రేమించుకుంటున్నారే ఈ మధ్యన అని చెప్పి. ఇంకా కేశవ అటు ఇటు చూస్తాడు. ఇలా మహాలక్ష్మి రాకతో ఇంట్లో అందరికీ వెలుగు వస్తుంది. అందరూ చాలా చాలా ఆనందంగా ఉంటారు. పొదరిల్లు ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.